హలో అండి. కాకరకాయ ఫ్రై ఇలా తయారు చేసి పెట్టండి. తినకపోనోళ్ళు కూడా తింటారండి. చేదు కూడా ఉండదు. చాలా బాగుంటుంది. కాకరకాయలను తీసుకొని చక్కగా పైన పొట్టంతా తీసేయాలండి. పైన చెక్కు తీస్తే ఏంటంటే మనకి త్వరగా ఉడికిపోతాయి. నెక్స్ట్ అంత చేదుగా కూడా ఉండదు. అన్నింటినీ ఇలాగే పీల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ ఒకసారి నీళ్ళతో చక్కగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుంటే పైనున్న చెత్త అంతా పోతుంది. ఇప్పుడు ఆ కాకరకాయలని గుత్తి వంకాయలను కోసుకునేటట్టు కోసుకోవాలి. కోసుకొని ముదరవైతే లోపలున్న గింజలన్నీ తీసేయాలండి. లేతవైతే అవసరం లేదు, కానీ ముదరవైతే మాత్రం అలా గింజలను తీసిస్తే కూర ఇంకా బాగుంటుంది. కాకరకాయలన్నింటినీ అలాగే కోసి 4 వైపులా గింజలు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఉప్పు, పసుపు వేసి చక్కగా కలుపుకోవాలి. కాయకి లోపల వైపు పైన వైపు నీట్గా అలాగా ఉప్పు పసుపు తగిలేటట్టు నీట్గా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని కొన్ని ఎండుమిర్చి, ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ధనియాలు కూడా వేసుకోవచ్చండి, కానీ నేను ధనియాల పొడి వేస్తాను. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి అండి, ఒక 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు మన కాయలను బట్టి. వేసుకొని మరి మాడిపోకుండా లైట్గా అలా వేపుకోవాలి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు వాటిని మిక్సీలోకి తీసుకొని ఒక 2 చిన్న వెల్లుల్లిపాయలండి అలాగా రేకల్లా తీసుకొని వేసుకున్నాను. ఇప్పుడు నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను. వేసుకొని మిక్సీ చేసుకున్నానండి. ఇలాగా ఫైన్గా కాకుండా ఇలా చేసుకోవాలండి, కొంచెం బరగ్గా బాగుంటుంది. ఇప్పుడు కాకరకాయలు ఫ్రై కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆ ఆయిల్లో ఈ ఉప్పు పసుపు రాసిన కాకరకాయలని అలా చక్కగా గట్టిగా పిండేయాలండి. పిండిస్తే దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా వాటర్ బయటకు వచ్చేస్తే ఏంటంటే త్వరగా ఉడికిపోతుందండి, చేదుగా కూడా ఉండవు. అలా ఒకటి అలా అన్నీ పిండేసి ఆయిల్లో వేసేయాలి. అలా కాయలన్నీ పిండేసి ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఒకసారి నీట్గా కలుపుకోవాలి కింద నుంచి. అలా నీట్గా మొత్తం ఆయిల్ అంతా తగిలేటట్టు నీట్గా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి కాయల్ని. మధ్యలో మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలండి. మధ్యలో మూత తీసి అలా కలిపితే అంతా ఈవెన్గా ఉడుకుతాయి. ఇలా నీట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఇలా వేగిపోవాలండి. పచ్చి అసలు లేకుండా నీట్గా చూడండి ఎంత చక్కగా వేగిపోయాయో. అలా వేగిపోయిన కాకరకాయల్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి కారం, ఆ కారాన్ని దీనిపైన చల్లుకోవాలి. చల్లుకొని నీట్గా కలుపుకోవాలండి, మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకొంచెం ఆ పొడి కూడా చక్కగా ఉడికి ఆ కాయలకి బాగా పట్టుకునేటట్టు చక్కగా మగ్గించుకోవాలండి. మూత ఏం పెట్టవసరం లేదు. మూత పెట్టకుండా అలాగా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే కూర రెడీ అండి. ఈ విధంగా చేస్తే కాకరకాయ కూర అని మూతి విరుచుకున్న వాళ్ళు కూడా చేతులు నాక్కుంటూ తింటారండి. అంత బాగుంటుంది ఈ కాకరకాయ కూర. వేడి వేడి అన్నంలోకి ఆ కాకరకాయ పొడిని పైన వేసాం కదండి, ఆ కొబ్బరి కారాన్ని అలా పైన వేసుకుంటూ కలుపుకొని తింటే అండి ఎంత టేస్ట్గా ఉందో తెలియదండి. అసలు అది చేదు కూడా లేదు, చాలా బాగుంది. కాకరకాయని ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. కాకరకాయ ఫ్రై నచ్చిందా మరి?